గుంటూరు పట్టణం కొత్తపేట విజయ టాకీస్ వద్ద ఓం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 50,000 రూపాయల విలువైన హల్దీరామ్ స్నాక్స్ వాటర్ బాటిల్స్ తో వెళ్తున్న వాహనానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ పచ్చజెండా ఊపారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు ఓం వాకర్స్ అసోసియేషన్ ముందుకు రావడం హర్షణీయమని అభినందించారు. ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి స్వచ్ఛంద సంస్థలు దాతలు విరివిగా సాయం అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర, టీటీడీ నాయకులు కొనకల సత్యనారాయణ, ఓం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వరద వెంకటేశ్వరరావు, కాకర్ల హనుమంతరావు, సిహెచ్ గౌరీశంకర్, జె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అవసరమైనటువంటి వివిధ రకాల ఫుడ్స్ ని గతంలో వీళ్ళందరూ కూడా వివిధ రకాలుగా గ్లూకోజ్ ప్యాకెట్స్తో పాటు ఏదైతే ఎనర్జీ డ్రింక్స్తో పాటు ఈరోజు హల్దీరామ్ సంబంధించినటువంటి స్నాక్స్ 4 రకాల స్నాక్స్ దాదాపు 8,000 ప్యాకెట్లను ఆ ప్రాంతంలో ఇచ్చేయడానికి ముందుకు వస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అంతేకాకుండా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో రోడ్లు కానీ ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ సంబంధించినటువంటి మరమ్మతులు కానీ ఈరోజు కేంద్రం ముందుకొచ్చి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అంచనా వేసి దాదాపు 7,000 కోట్ల రూపాయల నష్టం ఈ రాష్ట్రంలో జరిగింది. కాబట్టి ఆ నష్టాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని